బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీకి సంబంధించిన కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అర్ధరాత్రి నుంచే మొత్తం వాళ్ళ విధులను బహిష్కరించారు. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా మేము బస్సులను తీయమని చెప్పి వాళ్ళంతా కూడా సమ్మెలోకి వెళ్ళారు. ఎక్కడ కూడా మొత్తం ఆర్టీసీ డిపోలన్నింటినీ కూడా దిగ్బంధం చేశారు. బస్సులు బయటకు వెళ్లకుండా చేస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం పట్టుదలతో ఒకటి రెండు బస్సులను బయటకు తీసే ప్రయత్నం చేసామని అడ్డుకుంటున్నారు. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంది, సమ్మె ఎలా చేస్తారన్న విషయాన్ని వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? సార్, ప్రధానంగా మా డిమాండ్లు అంటే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వం విలీనం చేస్తామని ఒకటి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మాకు 2 PRCలు రావాలా, 17 సంబంధించిన ఏరియాస్ రావాలా. ఎందుకంటే ఈ మధ్యనే ఈవీ బస్సులు తేవడం జరిగింది. ఆ ఈవీ బస్సుల వల్ల నష్టమే కానీ లాభం ఎలాంటిది లేదు. ఆ ఈవీ బస్సులను మా ఏదైతే ఉన్నదో మా ఆర్టీసీకి అప్పచెప్తే మేము ఆర్టీసీలో నడిపిస్తాం తప్ప ఇవి వేరే ప్రైవేట్ వ్యక్తులకు పోతే ఈ ప్రైవేట్ ఉన్నటువంటి ఆస్తిని అంతా ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేయడానికి ఈ పన్నాంగం పంపుతా ఉన్నారు. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇది ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఈవీ బస్సులు మేమే నడుపుతామని చెప్పి ఆ ఈవీ బస్సులలో ఇప్పుడు ఏదో ఛార్జింగ్ ఉన్నటువంటి మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం అనేది కుట్రలమన్నీ మరి మమ్మల్ని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద చేసిండ్రు. మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా నిన్న సెక్రటరియట్లో కేబినెట్ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు మీటింగ్ పెట్టారు, చర్చలకు పిలిచారు. ఆ చర్చల లోపల 32 డిమాండ్ల ఏ ఒక్క డిమాండ్ కూడా మేము నోసుకోకుండా సప్పటిదాకా మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు నిలగొట్టడం జరిగింది. సాధారణంగా ఇలాంటి సమ్మె వంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం కానీ ఇటు కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పుడు మీరు పెట్టిన డిమాండ్లలో ఎన్నో కొన్నిటికి ఒప్పుకొని ముందు సమస్యని కొంచెం ముందుకు జరిపే ప్రయత్నం అయితే చేస్తారు, సమ్మె రాకుండా చేస్తారు. కానీ ఈసారి నిన్న జరిగిన చర్చల్లో ఏ ఒక్క డిమాండ్ను కూడా ఒప్పుకోకుండా ప్రభుత్వం ఉండడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అంటున్నారు. మేము ఆర్టీసీలము మా కుటుంబ సభ్యులు అంతా కలిసి గెలిపించడం జరిగింది. ప్రజాపాలన కాదు, కొంచెం గ్రీవెన్సెస్ అని లేకుండా మా చర్చలు ఎటువంటి 32 డిమాండ్లు ఎటువంటి చర్చలు లేదు. చర్చలే కొంచెం ఏదో ఒకటి పిఆర్సో ఏది ఇస్తాం తర్వాత ఇస్తామని చెప్పి చెప్పకుండా మభ్యపెట్టడం జరిగింది. మొత్తం హరాస్మెంట్, మాకు వర్కర్లకు హరాస్మెంట్, పని ఒత్తిడి ఉన్నది. వీళ్ళు ఎంత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాకు ఇబ్బంది గురి చేస్తున్నారు. గతంలో మామూలుగా మీరే అంటే మొదటగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాళ్ళు చెప్పుకున్నట్లయితే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పినది ఆర్టీసీ వాళ్ళే. అప్పుడు మీరు సమ్మె చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చిన రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు మీరు చెప్పిన డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కారం కాకుండా మీరు సమ్మెకు రావడానికి గల కారణాలు ఏంటి? ముందుగా సమ్మెకు సంబంధించిన జేఏసీకి వందనాలు. ఈరోజు సమ్మెకు జరిగింది ఏంటంటే మేము అడిగినది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్లో పెట్టిన మేనిఫెస్టోలో ఏబది పెట్టిండు. గత ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తామన్నాడు. గత ప్రభుత్వం 2 PRC పెండింగ్లు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన ప్రభుత్వం ఈ 2 PRC పెండింగ్లు ఉన్నాయి, నేను ప్రభుత్వంలో విలీనం చేస్తా, మీకు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఐర్ బస్సులు రాకుండా చూస్తా అన్నాడు. అదొకటి డిమాండ్ చేసి మేము ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి ప్రభుత్వం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని చర్చలకు పిలిచి మనం చర్చ నుండి విములు చేయడం జరిగింది. వారు కూర్చొని మా చర్చలో 32 డిమాండ్లో ఎవరైనా కానీ 32 డిమాండ్లు చేయకుండా మాకున్న 3 డిమాండ్లు ఏదైతే ప్రభుత్వం విలీనం చేస్తా, యూనియన్ పునరుద్ధరణ చేస్తా, 2 PRs ఇచ్చేస్తే మాకు ఇప్పుడైనా మేము డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రైవేట్ బస్సుల్ని లేదా ఆర్టీసీ బస్సులు కూడా బయట ప్రైవేట్ డ్రైవర్లతో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు దీన్ని ఎట్లా అడ్డుకుంటారు? అడ్డుకునేది ఏమున్నది సార్? ఇప్పుడు ఇది న్యాయమైన సమ్మె సార్. ఇది రేవంత్ రెడ్డి సార్ గారే అధికారంలో ఉండక మొదలు ఒక సభలో చెప్పిండు, మొత్తం ఆర్టీసీ కార్మికులు దోపిడీ గురి అవుతున్నారు, నేను వాళ్ళ ఈ గవర్నమెంట్లో విలీనం చేస్తా, 2 పే స్కేల్ ఇస్తా అని ఆయన్నే వాగ్దానం చేసిండు. పత్రికా వీడియో క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి సార్. ఈరోజు సమ్మెకు పోవడానికి కారణం కార్మికులు కాదు సార్, ప్రభుత్వమే ఈరోజు మమ్మల్ని సమ్మెలోకి నెట్టేసింది. చర్చలకు రవాణా మంత్రి గారు లేకుండా ఏదో తూతూ మంత్రంగా అధికారులను చర్చలకు పిలిపించేసి మమ్మల్ని కావాలని సమ్మెలకు దింపింది సార్. కావున మా ఏం పెద్ద జీతాలు కావు సార్, చిన్న జీతాలు. మా ఆర్టీసీ కార్మికులు అంటేనే అందరికీ తెలుసు, చిన్న వేతనాలు. మాకు 2 పే స్కేళ్ళు ప్రభుత్వంలో విలీనము ఆయన అన్నాడు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి గారే స్వయాన మీకు
అన్నాడు కాబట్టి ఆయన మాటను ఆయన నెరవేర్చుకోమంటున్నాం అంతే. తమ డిమాండ్లలోని ప్రధానమైన మూడింటిని అంటే తమకి ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పిఆర్సీలు ఇచ్చేసి తమ యూనియన్లని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు కోరుకుంటున్నారు. ఈ మాత్రం చేసినా కూడా తాము సమ్మె విరమించి ఎమ్మటే విధులకి హాజరవుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. లేదా ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరిగా ఉంటే కనుక మొత్తం ఆర్టీసీని మొత్తం స్తంభింపజేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి. నిలిచిపోయాయి.